హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మా వారి సపోర్ట్‌తో ఈ వీడియో అంతా చాలా బాగా తీశాను. బట్ ఎడిట్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ప్రతి క్లిప్ కూడా చాలా బావుంటుందనమాట. ఎడిట్ చేయడానికి అస్సలు మనసొప్పుకోలేదు. బట్ మాక్సిమం ఎడిట్ చేసి మంచిగా మీకు చూపించడానికైతే పెట్టాను. ఒరిజినల్ సౌండ్స్ అలానే ఉంచా అనమాట చాలా వాటి దగ్గర. ఎందుకంటే మీకు చాలా చాలా నచ్చుతుంది ఈ వీడియో అయితే. భీమవరం సైడ్ సంక్రాంతి ఎలా జరుగుతుందో చాలా మంది చూడాలనుకుంటారు కదా! అందుకోసమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే మీకు ఒరిజినల్ సౌండ్స్ వస్తాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదండీ! చాలా అంటే చాలా బాగా అనిపించింది కదా! మీకు కూడా ఫీలు. అవేంటంటే తల మీద ఘటాలు పెట్టుకున్నారు. ఆ ఘటాలు మా ఇళ్ళకి కూడా వస్తాయన్నమాట. అదేంటి ప్రాసెస్ అనేది వీడియోలో ముందుకు వెళ్తూ ఉండగా నేను మీకు చెప్తాను. మా బుడ్డోడిని వీడియో వైపు చూడమంటే చూస్తున్నారు కదా! వాళ్ళ నాగి మామయ్య వైపు చూసి పిలుస్తూ ఉన్నాడన్నమాట. వాడికి వాళ్ళ నాగి మామయ్య అంటే చాలా ఇష్టం. అక్కడే ఉన్నాడని చూపిస్తున్నాడు. పల్లెటూరుల్లో ఇలాంటి డాన్సులు చాలా మంచి వేషధారణలతో చాలా బాగా అనిపిస్తుందండి మనకి ఈ జాతర టైంలో. ఇలాంటి సంక్రాంతి టైంలో గట్రా చాలా బావుంటుందండి. మా ఊర్లో అయితే మాత్రం అంటే ఎండగండిలో అయితే మాత్రం సంక్రాంతికి ఇలా కనుమ, ముక్కనుమ రోజుల్లో ఇలా మొత్తం తిప్పుతూ, ఊరేగిస్తూ డాన్స్‌లవి చేస్తూ ఉంటారనమాట. అమ్మవారి వేషాల్లో కూడా ఇంకా ముందు వెళ్తూ ఉండగా మీకు వాళ్ళు కూడా కనిపిస్తారు. మీరు స్కిప్ మాత్రం ఎక్కడ చేయకండి. ఎందుకంటే ఏదో ఒకటి మిస్ అవుతారనమాట. చిన్నది స్కిప్ చేసినా. అది మా శివాలయం అండి. చూసారు కదా జనం ఎలా ఉన్నారో. మేమైతే ఎక్కడ జనం తక్కువగా ఉన్నారో అక్కడికి వెళ్లి నిలబడుతున్నాం అనమాట. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నారా లేదా అని చూసుకుంటూ ఉన్నాము. మా అబ్బాయికి ఓ ట్యాగ్ ఇస్తే చాలు దాంతో పాటు ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇబ్బంది పెట్టకుండా. కాకపోతే వాడికి నిద్ర వస్తుందనుకుంటా. చాలా టైం అయితే మేము స్పెండ్ చేసాం ఇక్కడ. ఇదంతా గూడా జస్ట్ శాంపిల్ అండి. ఇంక ముందైతే ఇంకా బావుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒరిజినల్ సౌండ్స్ అలానే ఉంచాను. ఈ సందర్భంగా యూట్యూబ్‌కి చెప్పబోయేదేంటంటే, మళ్ళీ దాన్ని రిమూవ్ గట్రా చేస్తారేమో అని ముందుగా చెప్తున్నా. ఇవన్నీ రియల్ కాదు. జస్ట్ వేషధారణలు మాత్రమే. చెడు మీద మంచి పోరాడుతూ కనిపిస్తుంది. అది నాటకం అన్నమాట.
ఇప్పటి వరకు చూసారు కదండీ! ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో వీళ్ళు. నిజంగా యాక్టింగ్ అనకూడదు. బట్ అంత బాగా జీవిస్తున్నారు వీళ్ళు. అమ్మవారు లాగానే పూనకం వచ్చినట్టు అవుతున్నారు. వాళ్ళకి వీళ్ళు గూడా సపోర్ట్ చేస్తూ డ్రమ్స్ ఎంత బాగా వాయిస్తున్నారో చూడండి. అవి వింటుంటేనే మనకెంత హాయిగా ఉంటుంది. ఈ వీడియో నాకు బెస్ట్ మెమొరీగా ఉంటుంది ఫ్యూచర్‌లో అని చెప్పేసి ఎన్ని సార్లైనా చూసుకుందాం అని చెప్పి చక్కగా వీడియో తీశాను. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మీకెలా నచ్చింది, ఎక్కడ నచ్చింది అన్నది కూడా. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా బాగా తీయడానికి, ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికైతే మాక్సిమం నేను ట్రై చేస్తూనే ఉంటానండి. ఇప్పుడైతే రకరకాల క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారనమాట. చాలా తారాజువ్వలు రకరకాలవి వెలిగిస్తూ ఉంటారు. అందులో పాము కూడా అంటే స్నేక్ కూడా ఉంటుంది. దానికోసమే చూడడానికైతే మేము వచ్చామండి. ఇవి కూడా నేను కొన్ని ఒరిజినల్ సౌండ్స్ అలానే ఉంచాను. ఎంజాయ్ చేయండి చూడండి. చూస్తున్నారు కదండి, భలే అనిపిస్తుంది కదా. మీకు కూడా తారాజువ్వులు అలా ఎగురుతుంటే నాకు ఎక్కువ చూడడం అంటే చాలా ఇష్టం అండి. సో చాలా బాగా వేస్తున్నారు. ఎంత మంది జనం వచ్చారంటే చుట్టూ జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకరింటికి వచ్చిన చుట్టాలు, అల్లుళ్ళు, కూతుర్లు, అలానే కొడుకులు, కోడళ్ళు, ఇంకా చాలా మంది. మాక్సిమం భీమవరం సైడ్ అయితే ముందు కోడళ్ళు ఇంటికి వచ్చేస్తారు అనుకుంటా. కనుమ, ముక్కనుమ అన్ని చూసుకొని తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారని అనుకుంటున్నాను. అంత బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ. నాకైతే నేను ఎప్పుడు కూడా సంక్రాంతికి మాక్సిమం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇంత బాగుంటుంది అన్నమాట. సంక్రాంతి తర్వాతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏదో ఒక టైం చూసుకొని. అంత బాగా జరుగుతుంది. వీటిని ఈత చెట్లు అంటారు అనుకుంటా. నాకు అంత పెద్దగా పేరు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. ఇక్కడ మా అబ్బాయి చూడండి, మా హస్బెండ్ పైకి ఎక్కి కూర్చొని భలే చూస్తున్నాడు. మా అబ్బాయి పెద్దయ్యాక ఈ వీడియో చూస్తే చాలా సరదా పడతాడండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద కూర్చొని అలా ఎంజాయ్ చేస్తున్న ఒక స్వీట్ మెమొరీ వాడికి ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి అసలైంది వచ్చేసింది. దీనికోసమే చాలా వెయిట్ చేస్తున్నాను. మా ఊర్లో కూడా పెద్దమ్మ తల్లి పండగ, చిన్నమ్మ తల్లి పండగ అలాంటి టైముల్లో ఇలాంటివి వేస్తూ ఉంటారనమాట తారాజువ్వలు. భలే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నారు జనమంతా. అదిగోండి ఈత చెట్టు అయిపోయిందని చెప్పేసి అది తీసేసి ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నారనమాట. ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా మాతో పాటు చూసేయండి. చూసారు కదండి పాము ఎంత బాగా బుసలు కొడుతుందో. ఇంకా బాగా పనిచేయాలి. బట్ ఎందుకో ఏదో ప్రాబ్లం అయింది. చూసారు కదా, ఒక 2 బుసలు కొట్టేసరికి ముందుకు పడిపోయింది అనమాట. అది ఏమైందో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇంకా ఇంకొకటి తీసుకొని అర్జెంటుగా వెళ్తూ ఉన్నారనమాట.
మేమైతే ఇదంతా చూసేసి చక్కగా ఇంకా ఇంటికి వెళ్ళి బజ్జున్నాం అన్నమాట. ఎందుకంటే మర్నాడు కూడా చాలా బాగా జరుగుతుంది. అది కూడా మీరు ఇప్పుడు చూద్దురు గాని స్కిప్ చేయకండి. ఇదిగోండి ఇది మర్నాడు సాయంత్రం అన్నమాట. ముందు రోజు స్టార్ట్ అయ్యి మీకు చూపించిందంతా చూసారు కదా, అక్కడి నుంచి ఘటాలను తీసుకొని వేషధానంలో అందరూ కలిసి అలా కాల్వ యువతలకు వస్తారనమాట. కాల్వ అవతల జరిగింది మీరు ముందు చూసిందంతా. కాల్వ యువతలకి పోలేరమ్మ గుడికి తీసుకొని వస్తూ ఉంటారు. ఈ మధ్యలో చాలా జరుగుతుందన్నమాట. అవి కూడా నేను వీడియో తీశాను, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే మిస్ అవుతారు. చూసారా వాళ్ళందరూ వస్తుంటే ఎంతమంది జనం వచ్చి మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. అక్కడంతా అయిపోయింది కదా. ఇక్కడ చూడండి ఈయనేమో దున్నపోతుల్ని తరుముతూ ఉంటారనమాట. దున్నపోతులు వచ్చి ఆయన తరుముతూ ఉంటాయి. అది అతను కూడా చాలా కష్టపడ్డారు. ఇదిగోండి బొమ్మల వేషధానంలో ఉన్న వాళ్ళు ముందు రోజు నుంచి కూడా చాలా కష్టపడి తిప్పుతూనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం వరకు చూస్తున్నారు కదా. ఇది ముక్కనుమ రోజు. ఇదిగోండి చాలా చక్కగా డాన్సులు వేస్తూ ఘటాన్ని తీసుకొని వస్తున్నారనమాట ఇటువైపు పోలేరమ్మ తల్లి గుడికి. ఇతనే మళ్ళీ కిందన పిల్లలందరినీ పరిచి వాళ్ళని దాటిస్తూ ఉంటారనమాట. వాళ్ళ మీద నుంచి దాటుకుంటూ ఈయన వెళ్తూ ఉంటారనమాట. అలాగా పైనుంచి కూడా చూసారు కదా ఎలా చూస్తున్నారో వంతెన మీద నుంచి. ఇది ఒక మేడ మీద నుంచి నేను వీడియో తీశాను. అక్కడ చేపలన్నీ కింద పరిచున్నాయి కదండి, అక్కడే పిల్లలందరినీ పెడతారనమాట. ఒకరి మీద నుంచి దాటుకుంటూ వెళ్తారు. మా అబ్బాయిని అయితే పెట్టలేదు, ఎందుకంటే మేము ఘటాన్ని ఇంటికి తెప్పించుకుంటున్నాం అన్నమాట. సో ఘటానికి పూజ చేసుకొని మా ఇంటి ముందు కూడా ఒక చీరని తడిపి ఆరబెట్టి కింద పరిచి మా పూజ అంతా అయిన తర్వాత మా ఇంట్లో ఘటాన్ని తీసుకొని ఈయన మా బాబు పై నుంచి దాటుతారనమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను క్లియర్గా వీడియో తీశాను, మీరు చూద్దరు కానీ ఇందులోనే కంటిన్యూస్గా ఉంటుంది. చూసారు కదా డబ్బులు కూడా ఎలా కట్టారో. జనం కూడా ఇంకా అదే పనిగా ఇంకా వెనకాతలు వెళ్తూనే ఉన్నారు. పాపం ఆయనకి చాలా ఇబ్బంది. అయినా కూడా మొక్కిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ మొక్కుతున్నారు, ఆయన వెనకాతలే వెళ్తున్నారు. కింద పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అండి ఇలా. అలానే యూత్ అందరూ కూడా కలిపి కొంచెం అడ్డుకొని ఆయనకి దారి ఇవ్వడానికి ప్రయత్నించారు. బట్ అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఎవరి మట్టుకు వాళ్ళే మీద పడిపోతూ ఉన్నారనమాట. ఈయన మాత్రం అతి కష్టం మీద చక్కగా పిల్లలందరినీ దాటుకొని అమ్మవారి గుడికి అయితే ఘటాన్ని పట్టుకొని వెళ్ళిపోయారనమాట. దీని నెక్స్ట్ డే ఆ ఘటాలని తీసుకొని మా దగ్గరికి వస్తారు. ఘటాలు అంటే ఇది ఒక్కటే కాదండి, చాలా ఘటాలు ఉంటాయి. ఎవరెవరైతే ఘటం మా ఇంటికి కావాలని అని అడుగుతామో ముందుగా మన పేరు అక్కడ రాయించుకోవాలన్నమాట. మనమే అక్కడికి వెళ్ళి నిలబడి మన ఇంటి ఘటాన్ని వేరే వ్యక్తితో తెప్పించుకోవాలన్నమాట. అలానే అక్కడ కూడా డప్పులు కొడుతూ చక్కగా మన ఇంటి దగ్గర పూజ చేస్తారు. ఇక్కడైతే చూసారు కదా మా బుడ్డోడు కొంచెం డల్ ఉన్నాడు, ఎందుకంటే వాడికి ఈవినింగ్ స్నాక్ టైం అయిందనమాట. ఇంటి దగ్గర అయితే నేను నార్మల్గా ఏదో ఒకటి తినిపిస్తాను. మార్నింగ్ 11 o'clockకి స్నాక్ టైం వాడి, అలానే ఈవినింగ్ 4 తర్వాత స్నాక్ టైం అనమాట. ఏదో ఒక చిరుతిండి అయితే ఉండాలి. చిరుతిండి అంటే బయట కాదు, ఇంట్లోనే హెల్తీ ఫుడ్డే ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో వాడికి అది అందలేదు, అందుకని వాడు కొంచెం డల్ ఉన్నాడు. తర్వాత ఇచ్చాంలేండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అలానే ఇంకా ఇదిగోండి మా అమ్మవారి గుడి చూసారా, లైటింగ్ నైట్ టైం అయితే అసలు చూడలేము. నేను ముందు వీడియోలో మీకు చూపించాను, చూడని వాళ్ళైతే ముందు వీడియోలో చూడండి. చక్కగా నైట్ లైట్ సెట్టింగ్ మొత్తం టెంపుల్ది కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. ముందు వీడియో లింక్ ఇందులో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పాత వాళ్ళైతే ఒక లైక్, ఒక చిన్న మంచి కామెంట్ పెట్టండి, ఎక్కడ మీకు నచ్చింది ఏంటి అన్నది. ఈయన మా మావయ్య గారు, ముందు చూసారు కదా మా అత్తయ్య గారు, మా హస్బెండ్. వీడైతే చాలా వేషాలు వేస్తాడు, వీళ్ళ దగ్గర బాగా ఆడిపిస్తూ ఉంటాడనమాట. తర్వాత మా మావయ్య గారు ఎక్కువగా మేనేజ్ చేశారు వాడిని ఆడిపించడానికి, ఎందుకంటే వాడు ఆగడు కదా. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్యూట్గా సైలెంట్గా ఉన్నాడు. దానివల్ల వాడేదో మాట వినేసి సైలెంట్గా ఉన్నాడని అనుకోకండి. వీడియో తీయక ముందు బాగా అల్లరి చేసేసాడు, వీడియో తీయటం ఆపేసిన తర్వాత కూడా అల్లరి బాగా చేశాడు. జనాలందరినీ చూస్తున్నారు కదా, వాళ్ళంతా వాళ్ళ పనిలో ఉంటే మేమైతే కొంచెం ఫోటో షూట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ వీడియోస్ని కూడా మేము మెమరీస్గా దాచేసుకోవాలి కదా. అలానే ఒక స్పెషల్ వ్యక్తి వస్తున్నారు ఇప్పుడు, ఆవిడే మా బామ్మగారు. మా మామగారు అంటే మాకు చాలా ఇష్టము, మా ఆయన గారికి అయితే ఇంకా ఇంకా ఇష్టం అనమాట.
సో, అలా తీసుకున్నాము. ఇప్పుడైతే వీళ్ళంతా మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నారండి. పాపం చాలా నీరసం అయిపోయారు. మా బుడ్డోడు చూసారా వెనక నుంచి వచ్చేసి ముందుకొచ్చి 2 చేతులు చాపి వాళ్ళని ఆపేస్తున్నాడనమాట వెళ్ళనివ్వకుండా. షేక్ హ్యాండ్ కావాలంట, లేకపోతే వాడికి ఇంకేం కావాలో నాకు అర్థం కాలేదు. భలే ముద్దు ముద్దుగా ఆపేస్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం చాలా నీరసంగా ఉన్నారు. వాడికేమో షేక్ హ్యాండ్ ఇచ్చి వాడిని చూసి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. చూసారా ఇంకెవరో వస్తుంటే వాళ్ళని కూడా ఆపేసి భలే షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. ఇచ్చాడు సరే, ఏం చేశాడో చూడండి. ఆయన వెనకే పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు వాళ్ళతో పాటు. ఇంకా మా వారు ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చారు. వాడంతా అల్లరి వాడనమాట. వీధిలో కూడా ఈసారి వెళ్ళినప్పుడు వాడికి చాలా ఫ్రీడమ్ దొరికింది కదా. ఇంకా వాడు ఎక్కడికైనా వెళ్తే ఎటు వెళ్ళిపోతాడో అని భయానికి నేను బయటకు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. కానీ ఈసారి మాత్రం చాలా బాగా తిరిగేసి వచ్చాడు బాబు. మేము ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు అందరి ఇంటికి వెళ్ళి బాగా ఆడుకొని వచ్చాడు. భలేగా అనిపించింది. మేము చూసుకుంటూ ఉన్నాంలేండి మధ్యలో. అందరూ మా వాళ్ళే కాబట్టి టెన్షన్ లేదు. ఈయనకి చూడండి షేక్ హ్యాండ్ ఎలా అడుగుతున్నారో. పాపం ఈయనైతే చూస్తే మాకు బాధ అనిపించింది. కింద పడిపోయి దొర్లుకుంటూ పాక్కుంటూ అసలు ఎగురుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మా వారి దగ్గర సమయానికి ఆయన డబ్బులు అడగలేదు, కానీ ఆయనకి సమయానికి డబ్బులు లేవన్నమాట. ఇద్దాం అనుకున్నారు అనుకుంటా. చేంజ్ ఉంటే తీసిచ్చేశారు. ఇతనైతే అడగలేదులేండి. చక్కగా పాపం ఎంత ఇస్తే అంతే తీసుకొని వెళ్ళారు. వాడికి ఆశీర్వదిస్తే వాళ్ళ డాడీని కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర పూజ స్టార్ట్ అయిపోయింది. మా వారు ఘటం తెప్పించారు. ఇంకా చూసారు కదండి ఎంత చక్కగా డాన్స్ చేశారో. భలేగా అనిపిస్తుంది. ఎవరింటికి అలా వెళ్ళలేదంట, మన ఇంటికి స్పెషల్గా వచ్చారు. మనం పిలవలేదు, ఎవరూ పిలవలేదు, కానీ అలా వచ్చి చేశారు. సో మనకంతా మంచి జరుగుతుందనే ఫీల్ని మనకు కలిగించినందుకు వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మనమైతే ఘటాన్నే రాయించుకున్నామంటే ఘటంతో పాటు డప్పులు వస్తాయి. మనం పూజ చేసుకునేటప్పుడు, అంటే ఘటానికి మనం పూజ చేసుకునేటప్పుడు గుమ్మంలో బయట డప్పులు కొడుతూ ఉంటారనమాట. అలానే ఈయన ఏంటంటే ఈయనకి మనం లాస్ట్లో ఘటం ఎత్తుకునేటప్పుడు కాలు కడగాలి. అలానే ఆయనకి సెపరేట్గా పక్కన మనం ఒక ముగ్గు పిండిని తయారు చేసి ఉంచాలన్నమాట. ముగ్గులో పువ్వులు అన్నీ వేసేసి ఉంచితే ఆయన అదంతా మన ఇంటి ముందు చాలా బాగా జల్లుతారు. ఇది మొత్తం కూడా మేము వీడియో తీసాము, స్కిప్ చేయకుండా చూడండి. పూజ కూడా పెద్దగా ఏం సాగదీయమండి, సింపుల్గా నీట్గా చక్కగా చేసేసుకున్నాం. పూజని కూడా చాలా బాగా అనిపించింది. అలానే మనం కొంతమంది ముత్తైదువులను కూడా పిలుచుకుంటాము. అలాగే దేవి గారు వచ్చారు మా ఇంటికి. చక్కగా మేమిద్దరం అయితే దీపాలు పెట్టేసుకొని సాంబ్రాణి పొగ అంతా వేసేసుకొని చక్కగా అత్తయ్య గారు నేను పూజ చేసేసుకున్నాము. మా అత్తయ్య గారు అయితే కొంచెం టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఏదైనా చక్కగా ముందుగా ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకొని చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఆ టైంకి మాత్రం కొద్దిగా టెన్షన్ పడతారు. నేను పక్క నుంచి టెన్షన్ పడకండి అంటూనే ఉంటానన్నమాట. కింద సంవత్సరం కొంచెం టెన్షన్ అయ్యారు, కానీ ఈ సంవత్సరం మాత్రం టెన్షన్ పడకుండా చక్కగా చేసుకున్నారు. మనలాంటి వాళ్ళు కూడా పక్కన ఉండాలి. సో మా అత్తయ్య గారికి నేను పక్కన ఉన్నానమాట. అలా ఇక్కడ మా మామయ్య గారు కూడా చక్కగా పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి చక్కగా పూజ చేసేసుకుంటున్నారండి. మా అబ్బాయి అయితే పక్క నుంచి ఆగటం లేదు, వాడే వేసేస్తానని తొందరపడిపోతున్నాడు. ఇంకా మేమైతే సాంబ్రాణి పొగ కూడా ఇచ్చేసాం అనమాట. చక్కగా బాగా అనిపించిందండి. ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. చూస్తున్న మీకు కూడా అలానే ఉంది కదా. పెడతాను చూడు. పెట్టాను నీ వంతు. ఇప్పుడైతే మా వారు కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు ఎందుకు కనిపించలేదంటే ఇప్పటి వరకు ఆయనే మాకు వీడియో తీసింది. మొత్తం కూడా మిస్ అవ్వకూడదు, మీ అందరు చూడాలని చెప్పి చాలా చక్కగా వీడియో తీశారండి. అందుకని ఆయన మీకు కనిపించలేదు, మేము అందరం కలిసి కనిపించలేదు. అయితే నేను తీయాలి, లేదంటే ఆయన తీయాలన్నమాట. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసామండి. అయిపోయిందనమాట పూజ. ఇంకా ఆయనకి తలపైన పెట్టడమే ఆయన తీసుకొని వెళ్తారనమాట. మన ఇంటి ముందు ముగ్గు
పిండి జల్లేసి అదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తారు. అందరికీ నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను. హారతి తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను. ఈలోపు మా అత్తయ్య గారేమో బయట ఎవరినో పిలవడానికి వెళ్తున్నారనమాట. నేనైతే హారతి తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాను అనమాట. హారతి అయిపోయింది కదా అని ఆవిడ ముందే తీసుకున్నట్టున్నారు. ఇంకా ఇలా చల్లేయడం జరిగిన తర్వాత ఆయనకి మనం కాళ్ళు కడుగుతాము. అలానే ముందు తడిపేసి ఉంచిన చీరనైతే రోడ్డు మీద పరుస్తాం అనమాట. దాని మీద బాబుని పడుకోబెట్టి ఇప్పుడు ఘటం ఎవరైతే మోసుకొని వచ్చారో ఆయనతో మనం దాటిపించాలి. బాబు మీద నుంచి ఆయన దాటుకొని వెళ్తే బాబుకి చాలా మంచిదన్నమాట. అది ఒక నమ్మకం. చాలా బాగా అనిపిస్తుంది. మాకైతే ఆ నమ్మకం మాకిష్టం. అలానే మా అత్తయ్య గారు రమ్మని చెప్తున్నారు. ఇంకా వెంటనే వెనకాతలే వెళ్ళిపోవాలి మనం. ఆయనతో పాటే మనం గుడికి వెళ్ళిపోవాలి. అలా డప్పులు కొడుతూ ఉంటారు అని చెప్పేసి ఈలోపు మా వారేమో బాబుకి ఘటం ఆనిస్తే మంచిది కదా అని ఆంచమని చెప్తున్నారనమాట. నేను కూడా అదే చెప్తున్నాను ఆయనకి. అది కూడా ఎందుకు వీడియో తీశానంటే మీకు తెలుస్తుంది కదా అక్కడ ఎలా ఉంటుంది అనేది. వాడి మీద బరువు అయితే పెట్టలేదు, జస్ట్ ఆంచారు అంతే అన్నమాట. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మేము అందరం కలిసి గుడికి ఈ ఘటం వెనకాతలే వెళ్ళిపోవాలన్నమాట. అలానే వెళ్ళిపోతున్నాం. వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అరటిపళ్ళు అవి అమ్మవారికి ఒక 2 పెడలు ఇచ్చేసి కొబ్బరికాయ అది లోపల ఇచ్చేసి వచ్చేయాలన్నమాట. ఈ గుడి అయితే మీరు ఇంతకు ముందు చూసారు కదండి. నేను వీడియోస్ లో పెట్టాను, చాలా బాగా దసరా వీడియోలో వాటిల్లో బాగా పెట్టాను కదా. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఎవరో మొక్కుకొని వెండి ఘటాన్ని అయితే గుడికి ఇచ్చారనమాట. వెండి ఘటాన్ని ఇవ్వడం ఏంటి అంటే నార్మల్గా ఘటాన్ని మనం కొని గుడికి ఇవ్వచ్చు. దాన్ని మనం పూజ చేసుకొని ఆ ఘటాన్ని గుడికి ఇచ్చేసేయచ్చు అనమాట. లేదంటే గుడిలో చాలా ఘటాలు ఉంటాయి, వాటిని కూడా మనం తెప్పించుకోవచ్చు రాయించుకుని. ఇక్కడైతే మా వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని ప్రసాదం తింటున్నారు. నేనైతే ఇంటి దగ్గర ఘటం ఎత్తుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే కొంచెం కూడా టైం లేదు కాబట్టి. ఘటం వెనకతలే మనం కూడా వచ్చేయాలి కాబట్టి ఇక్కడ ఘటాన్ని చూసి ఆపమని చెప్పాను, ఎందుకంటే నేను తల మీద ఎత్తుకుందాం అని చెప్పి. ఈ లోపు అనుకోకుండా మా వారు వీడియో తీశారన్నమాట. భలేగా నాకు బాగా అనిపించింది ఈ ఘటాన్ని అనమాట. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలి అనుకుంటే ఈ రాజుగారి అమ్మాయిని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పాత వాళ్ళు కూడా లైక్, షేర్, మంచి కామెంట్ పెట్టండి. అలాగే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి.